అందరికీ నమస్తే. నేను మీ అసంపేట సంపత్ కుమార్. జేబీఎం జేకేసీఆర్ జయహో డాక్టర్ బాలకృష్ణ అన్న. నిన్న మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ ముట్టడించినటువంటి పాలిటెక్నిక్ విద్యార్థులపైన ఈ యొక్క ప్రభుత్వం స్వయంగా విద్యాశాఖ మంత్రి ఉన్నటువంటి ముఖ్యమంత్రి నేతృత్వంలో విద్యార్థులపైన అమానుషంగా ఒక పాశవికంగా జరిగినటువంటి దాడిని దమనకాండను ఈరోజు బీఆర్ఎస్వి విద్యార్థి విభాగం చెన్నూరు నియోజకవర్గం తరఫున మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఈరోజు ముఖ్యమంత్రి గారు మరి స్వయంగా విద్యాశాఖను తన దగ్గర పెట్టుకుని మరి విద్యార్థుల యొక్క విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగా మరి విద్యార్థులు మా యొక్క హక్కులను కాపాడుకోవడానికి మేము ధర్నా చేస్తామని కలెక్టరేట్ వద్దకు వెళ్తే ఈరోజు పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులను అనేక రకాలుగా చిత్రహింసలు పెట్టించి మరి స్వయంగా ఒక పోలీస్ అధికారి గొంతును నొక్కేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ఆ విజువల్ ను నిన్న తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూడడం జరిగింది. ఈరోజు ఈ రాష్ట్రంలో మరి చట్టాలన్నింటినీ కూడా తన యొక్క చుట్టాలుగా మలుచుకొని వ్యవస్థలన్నింటినీ కూడా అవస్థల పాలు చేసి ఈరోజు ముఖ్యమంత్రి గారు మరి ప్రజాస్వామ్యాన్ని హరించే విధంగా విద్యార్థుల యొక్క భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసే విధంగా విద్యాశాఖ మంత్రిగా ఉండి ఇంత అఘాయిత్యాలు చేస్తుంటే మరి ఇక్కడ ఉన్నటువంటి గురుకుల విద్యార్థులను నానా అవస్థలు పడుతూ రోజు రోజుకు మరి వారు ఫుడ్ పాయిజన్ ద్వారా ఇబ్బందులు పడితే దాన్నేమో పట్టించుకోడు కానీ మరి ఈ యొక్క విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఇక్కడ కొత్తగా మరి పాలిటెక్నిక్ కళాశాల చదువుతున్నటువంటి విద్యార్థుల కోసం కొత్త పాలసీని తీసుకొచ్చినానని ఈరోజు పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు శక్తి అన్నటువంటి కొత్త శాఖ ద్వారా పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను దానిలో విలీనం చేసేటువంటి క్రమంలో 97 జీవో తెచ్చి ఈరోజు విద్యార్థుల జీవితాలను ప్రశ్నార్థకం చేసేటువంటి కార్యక్రమం జరుగుతుందని విద్యార్థులు గోడును వెళ్లబోసుకోవడానికి మరి ధర్నా చేస్తే ఈరోజు ధర్నాలు చేసిన వారిపైన దాష్టికాలు చేస్తూ ప్రశ్నించిన వారిపైన ఉక్కుపాదం మోపుతూ మరి గర్జించిన వారిని వారి యొక్క గొంతును నుమిలే ప్రయత్నం ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నారని నిన్న సుస్పష్టంగా అర్థమైంది. అసలు ఇంతకు ముందు ఉన్నటువంటి పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను ఎందుకు మార్చాలనుకుంటున్నారు? ఇప్పటి వరకు చాలా బాగా పనిచేసింది కదా, మరి ఆ విద్యా వ్యవస్థను మార్చేసి ఈరోజు ఈయన కొత్తగా ప్రవేశపెట్టినటువంటి యంగ్ ఇండియా యూనివర్సిటీలో దాన్ని విలీనం చేసి ఈరోజు శక్తి అన్నటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ స్కిల్, హ్యుమానిటీ, క్యాపిటల్ అండ్ నాలెడ్జ్ ట్రైనింగ్ ఇంటెన్సివ్ అనేటువంటి ఆ వ్యవస్థలో ఈ పాలిటెక్నిక్ వ్యవస్థను విలీనం చేసి ఈరోజు పాలిటెక్నిక్ కళాశాల యొక్క విద్యార్థుల భవిష్యత్తు ఈరోజు మరి 3 సంవత్సరాల విద్యా వ్యవస్థను నాశనం చేసేటువంటి కార్యక్రమం ఈ యొక్క 97 జీవో ద్వారా ఉంది. ఇది మాకు వద్దు అని మరి కేవలం ఇది ఇక్కడ ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి మాత్రమే నిర్ణయం తీసుకుని ఏకాభిప్రాయం చేసి ఈరోజు చట్టాలు చేస్తున్నారు. ఈ చట్టం మాకు వద్దు, ఈ జీవో మాకు వద్దు, దీనివల్ల మా విద్యా వ్యవస్థ నాశనం అవుతుంది. అదేవిధంగా ఈ సెట్ ద్వారా మేము ఏదైతే పాలిటెక్నిక్ చేసి మరి డిప్లొమా చేసిన తర్వాత ఏదైతే మేము బీటెక్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి పాలిటెక్నిక్ ఈ యొక్క 97 జీవో ద్వారా ఇది పూర్తిగా మరి ఈ యొక్క పాలిటెక్నిక్ చేసినటువంటి విద్యార్థులు ఏదైతే తాము ఈ సెట్ ద్వారా మళ్ళీ మేము బీటెక్ చేయలేకపోతాం కాబట్టి దీనివల్ల చాలా అనర్థాలు ఉన్నాయి. ఇది మాకు నష్టం చేసేటువంటి జీవో, దీన్ని తీసేయండి. ఎందుకంటే ఇది కేవలం మరి వారి యొక్క స్వలాభ్యం కొరకు ఏదైతే ఈ యొక్క పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను అంతటిని కలిపి మరి కార్పొరేట్ వ్యవస్థకు అప్పగించేటువంటి కుట్ర అని ఈరోజు విద్యార్థులు మరి ఇన్ని రకాలుగా ధర్నా చేస్తే వారిని ఇబ్బంది పెట్టడం ఇది ముమ్మాటికి ప్రభుత్వ కుట్రే. తప్పకుండా వెంటనే ఈ యొక్క 97 జీవోను తీసేసి పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను యథావిధిగా కొనసాగించాలి. లేకపోతే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో, బాలకృష్ణ గారి నాయకత్వంలో పాలిటెక్నిక్ విద్యార్థులకు అండగా ఉంటూ బీఆర్ఎస్ పార్టీ ఈ యొక్క ప్రభుత్వానికి ప్రకంపనలు పుట్టే విధంగా దీన్ని పూర్తిగా తీసేసి 97 జీవోను తీసేసి మళ్లీ యథావిధిగా పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను కొనసాగించే వరకు కూడా మా పోరాటం ఆపమని మేము డిమాండ్ చేస్తున్నాం.